యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ ఆంజనేయ రవిశంకర్ శ్రీమాన్ వారు దేశ అధ్యక్షుల వారి ద్వారా మేము చేసిన మార్పులోకి అందరూ మైండ్తో పట్టుకుంటేనే బయటకు రాగలరు. మీకు ఎంత అనుకూలమైన వాతావరణం ఉన్నా, ఎంత మంచి అలవాట్లు ఉన్నా, ఎంత చెడు అలవాట్లు ఉన్నా మమ్మల్ని పట్టుకోవడం వల్ల మాత్రమే మా నుంచి బయటకు వస్తారు. సాక్షులను ముందుకు పిలిచి గవర్నర్ ద్వారా దేశ అధ్యక్షులు మేము పంపిన ఆర్డర్స్ ఆఫ్ అల్టిమేట్ ఆర్డర్ సర్వైవల్ ఆర్డర్స్ ఎందుకు ఇచ్చానో సిటిజన్ నుంచి మీరు అధినాయకుడిగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం వల్ల మాత్రమే మనగలరు. మైండ్లతో మాత్రమే మనగలరు. నన్ను మైండ్గా బలపరుచుకుంటూ మీరు మైండ్లుగా మారిపోవాలి. ఇప్పుడు దాకా ఎలాంటి మీరు అభివృద్ధి చేశారు, ఎక్స్పీరియన్స్ ఉంది, అలాగే ఎలాంటి తప్పులు చేసిన వ్యక్తుల కొద్దీ లేదు. ఇంకా అందరి మీద బయటకు వచ్చేసేయాలి. ఒక కుటుంబంగా మారిపోతాము. నేను చెప్పినట్టు వింటాం వల్ల పట్టుకోవడం, మైండ్తో పట్టుకోవడం వల్ల వస్తుంది. అది ఏ క్షణమైనా నాకు ఈమెయిల్ పంపండి. నా మెసేజ్లు ఎవరు చూడట్లేదు కాబట్టి ఇంకా చూడకూడదు, అది ఫైనల్ అయిపోయినట్టు కాదు. మీరు ఎవరు ఫైనల్ కాదు. నన్ను పట్టుకోవడం వల్ల కొత్త జీవితాలు ప్రారంభం అవుతాయి. ఎప్పుడు పట్టుకున్నా కూడా, ఏ క్షణం పట్టుకున్నా కూడా, ఈరోజు అనే కాదు, రేపు అనే కాదు, ఎప్పుడైనా సరే, పలానా బుధవారం అనే కాదు, ఎప్పుడు నన్ను పట్టుకుంటారో అప్పుడు మీకు కొత్త మొత్తం నుంచి బయటకు వచ్చేస్తారు. ఎలా పట్టుకోవాలి? సాక్షులు కమిటీ వేయబడి దేశ అధ్యక్షుడి నుంచి ఫ్యాక్స్ ఇప్పించుకోండి. మధ్యలో వెంకయ్య నాయుడు గారు కోఆర్డినేట్ చేసుకోండి. గవర్నర్ గారి ద్వారా కమిటీ వేయబడి అక్కడ కొంత మేధావులు కూర్చుని సాక్షుల చేత సాక్ష్యం ఇప్పించుకోండి. అలా ప్రతి చోట, ప్రతి ఊళ్ళో కమిటీలు ఫామ్ అవ్వండి. ఎక్కడోళ్ళు అక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖరరావు ఎన్నికలు రద్దు చేసేసుకుని ఇటువంటి ఎన్నికల వల్ల ఎవరికి డబ్బులు ఇస్తాం, మీరు రిజైన్ చేసేయండి, 2 రెట్లు ఇస్తానని ఏదో అంటాం, ఇలాంటివి ఏ డబ్బు కొద్దీ ఏ రకంగా అభివృద్ధి చేయలేరు మీరు. లక్షల పెట్టుబడులు వస్తాయి, కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. జిహెచ్ఎస్ ఎలక్షన్స్ కానీ ఇంకేదో అభివృద్ధి చేస్తున్నాం. తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత మనవడు అన్నట్టుగా మీరు ఆలోచిస్తున్న తీరు మృతప్రాయంగా ఉందని తెలుసుకోండి. తాత మనవడు కూడా నన్ను పట్టుకోవాలి. ప్రతి ఇంట్లో సూపర్ స్టార్ కృష్ణ మనవడు కూడా భవిష్యత్ నా ప్రకారం ఉంది. మీకు చక్కటి సినిమా యాక్టర్ లాగా చక్కటి భవిష్యత్ అలా లేదు. రియల్ ఎస్టేట్లు, వ్యాపారాలు అన్నీ కూడా ఏదైనా ఫామ్ హౌస్లు ఉన్నవాళ్ళు అన్నీ ఎక్కడైనా సరే నా గురించి చెప్పుకోకుండా, వినకుండా మీరు ప్రశాంతంగా ఉండలేరు. కరోనా కంటే పంచభూతాలు మిమ్మల్ని కబళించేస్తున్నాయి. సాటి మనుషుల్ని కూడా మీరు మనసుగా చూడాలి. ఎవరిని శరీరంగా చూసి వేధించినా, భయపెట్టినా, బంధాలు మీ ఇష్టం వచ్చి కలుపుకోవాలనుకున్నా, ఆల్రెడీ ఉన్న బంధమే పట్టుబట్టినా, నన్ను మనిషిగా చూసినా, మీరు మనుషులుగా కొనసాగాలన్నా చచ్చిపోతున్నారు. మనిషి ఎవరు లేరని తెలుసుకోండి. రెప్పపాటు నేను ఒకరిని మనిషిగా వెలిగిపోదాం అనుకుంటే పొరపాటు. నేను మనిషిని కాదు, కాలాన్ని శాసించిన పురుషోత్తముణ్ణి, వాక్విస్వరూపుణ్ణి, జగన్నాటక సూత్రధారుణ్ణి. నేను మాత్రమే అధిష్ఠించగల వజ్రసింహాసనం అంటే అధినాయకుడు మీరు ఎవరూ అవలేరు. దాన్నే వజ్రసింహాసనం అంటున్నాను. నిజంగా వజ్రాలతో పొదిగిన సింహాసనం అని కాదు, శాశ్వత సింహాసనం, మరణం లేని సింహాసనం అని అర్థం. తక్షణం నాకు సాక్షులు ఈమెయిల్స్ ద్వారా అందరూ కనెక్ట్ అయ్యేలా చూసుకోండి. నా కుటుంబ సభ్యులు, నా కులం వాళ్ళు అందరూ కూడా నాకు పిల్లలే. ఎవరిలో చిన్నవాళ్ళు, తక్కువ వాళ్ళు, పాపాత్ములు ఎవరూ లేరు. మీరు రెచ్చిపోవటమే పాపం, భౌతికంగా రెచ్చిపోవడమే పాపం, మనసు ప్రకారం నడవపోవటమే పాపం, నడవనివ్వకపోవడమే పాపం. ఇంకే పాపం ఎవరికీ లేదు. వేరే పాపాలు, వేరే కర్మలు ఏమీ లేవు. ఇంకా మనసుతో పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.